నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 8వ అధ్యాయం. శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు తన తండ్రి కథను ఇలా వివరించాడు. పూర్వం రేవా నది తీరంలో మా తండ్రి గారు చనిపోయాక పాప ఫలితం వల్ల పిశాచంగా మారిపోయారు. ఆకలి దప్పికతో తట్టుకోలేక తన మాంసాన్ని తనే తింటూ ఎండిపోయిన శరీరంతో ఒక ఆకుల్లేని బూరుగు చెట్టు దగ్గర ఉండేవారు. ఆయన చేసిన పాపాల వల్ల గొంతులో ఒక సన్నని రంధ్రం పడి అది గాయమై చాలా బాధించేది. పక్కనే చెరువులో చల్లని నీళ్లున్నా అవి తాగితే కాలకూట విషంలా మండిపోయేవి. ఒకరోజు నేను గంగాయాత్రకు వెళ్తూ దారిలో ఆ ప్రదేశానికి వెళ్ళాను. ఆ బూరుగు చెట్టు మీద తన మాంసాన్ని తనే తింటూ గొంతు బాధతో అరుస్తున్న ఆ పిశాచాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆ పిశాచం నన్ను చూడగానే చంపడానికి వచ్చింది. కానీ నా ధార్మిక ప్రవర్తన వలన నన్ను ఏమీ చేయలేకపోయింది. అప్పుడు నేను జాలిపడి, "నువ్వు ఎవరు? నీకు ఈ గతి ఎందుకు పట్టింది? నిన్ను నేను ఈ కష్టం నుండి విడిపిస్తాను, నిజం చెప్పు" అని అడిగాను. అప్పుడు ఆ పిశాచం ఇలా చెప్పింది. "నేను భూవరం అనే పట్టణంలో ఉండే మైత్రుడిని. నాది సంస్కృతి గోత్రం. నేను అన్ని శాస్త్రాలు చదివాను, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాను. కానీ వైశాఖ మాసంలో మాత్రం పిసినారితనంతో ఎవరికీ అన్నదానం చేయలేదు. దారిలో వచ్చిన వారికి కనీసం భిక్ష కూడా వేయలేదు. అదే నా ఈ దురవస్థకు కారణం. నాకు శృతదేవుడు అనే కొడుకు ఉన్నాడు. అతను చాలా ప్రసిద్ధుడు. ఒకవేళ నీకు అతను కనిపిస్తే నీ తండ్రి నర్మదా నది తీరంలో బూరుగు చెట్టు కింద పిశాచమే బాధపడుతున్నాడని చెప్పు. వైశాఖ మాసంలో వ్రతం చేసి నా పేరు మీద నీటి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే ఈ బాధ నుండి నాకు విముక్తి కలుగుతుందని అతనికి వివరించు" అని వేడుకుంది. ఆ మాటలు వినగానే ఆయన నా తండ్రి అని గుర్తుపట్టి నేను ఆయన కాళ్ల మీద పడి చాలాసేపు ఏడ్చాను. "నాన్న, నేనే నీ కొడుకు శృతదేవుడిని. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు" అని అడిగాను. దానికి నా తండ్రి కూడా బాధపడి, "నాయనా, నీ యాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ పూజ చేసి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఉత్తమ బ్రాహ్మణుడికి దానం ఇవ్వు. దానివల్ల నాకు, మన వంశం మొత్తానికి ముక్తి కలుగుతుంది" అని చెప్పారు. తండ్రి చెప్పినట్టే నేను ఇంటికి వెళ్లి వైశాఖ మాసంలో నిష్టగా వ్రతం చేసి దేవుడికి నివేదించిన అన్నాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చాను. దానివలన వెంటనే మా తండ్రికి పిశాచ రూపం పోయింది. ఆయన దివ్య విమానంలో విష్ణులోకానికి వెళ్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. "రాజా, అన్ని దానాల్లో అన్నదానం అత్యంత గొప్పది. సర్వధర్మాల సారం అన్నదానమే" అన్నాడు. ఈ విషయాన్ని నారద మహర్షి అంబరీష మహారాజుకు వివరించారు. వైశాఖ పురాణం 8వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ అధ్యాయాలను కూడా క్రమం తప్పకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.